ఓం మహాగణపతే నమః. ఫిబ్రవరి 2026 మాస ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా ఈ ఫిబ్రవరి మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని గనక మనం ఒకసారి గమనించినట్టయితే, ఈ మాసంలో శని మనకు మీన రాశిలో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా గురుగ్రహము మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. కేతువు సింహరాశిలోను, అదేవిధంగా రాహు వచ్చేసి మనకి కుంభరాశిలో సంచారం అనేది ఉంటుంది. ఇక మిగతా గ్రహాల యొక్క సంచారం చూసినట్టయితే మనకి కుజుడు, రవి, శుక్రుడు, బుధుడు ఈ 4 గ్రహాలు మనకి మకర రాశిలో అదేవిధంగా కుంభరాశిలో సంచారం చేస్తాయి. ఇవి స్థూలంగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహ సంచారము. ఈ గ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకొని మనము మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉన్నటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. మిథున రాశి వారికి ఫిబ్రవరి మాసము 2026 సంవత్సరంలో ఉన్నటువంటి ఈ ఫిబ్రవరి మాసంలో ఉన్నటువంటి ఫలితాలు ఒకసారి మనం చూసుకున్నట్టయితే, ముందుగా మనకి వీరికి ఈ ఏదైతే శీఘ్రంగా పయనించేటటువంటి గ్రహాలు ఉంటాయో మనకు శుక్రుడు, రవి, అదేవిధంగా కుజుడు, బుధుడు ఈ గ్రహాలు వీరికి 8వ స్థానంలోను అదేవిధంగా 9వ స్థానంలోను సంచారం చేస్తున్నాయి. అంటే అష్టమము, నవమము అంటే భాగ్యము, అదృష్టానికి సంబంధించినటువంటి స్థానాలను, ఆకస్మికంగా మార్పులకు సంబంధించినటువంటి స్థానాలను సంచారం చేస్తున్నాయి. అయితే ఈ రాశి వారికి ఉన్నటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ మాసంలో ముందుగా మనం చూసినట్టయితే, వీరికి ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. తద్వారా చక్కటి ఫలితాలు ఈ మాసంలో మీకు కలుగుతాయి. కాన్ఫిడెన్స్ ముందుకు అనేది వెళ్తారు. అలా కాన్ఫిడెన్స్ పెరగడం వల్ల మీ నిర్ణయాలకు బలం అనేది చేకూరుతుంది. తద్వారా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కొత్త అవకాశాల వైపు వెళ్తారు. అంటే న్యూ థింగ్స్, న్యూ బిగినింగ్స్కి మీరు వెళ్ళేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మంచి వ్యక్తిత్వ వికాసం అనేది కూడా ఉంటుంది. ముఖ్యంగా నవమ స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు అంటే 2వ భాగంలో ఈ మాసంలో చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి. అయితే మీకు ఏదైతే రీసెర్చ్కి సంబంధించినటువంటి విషయాల్లో కానీ వాటికి ముందుగా మీరు ఏదైతే పని లాంగ్ టర్మ్లో చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి రీసెర్చ్, దానికి సంబంధించినటువంటి ప్లానింగ్ అనేది ఈ మాసంలో మీరు మొదలు పెడతారు. ముఖ్యంగా మీకు ఇప్పటి నుంచి అదృష్టం రాకపోయినట్టయితే ఈ మాసం నుంచి మీకు అదృష్టం అనేది కాస్త కలిసి వచ్చేలాగా ఇప్పుడు జరుగుతుంది. కాస్త అదృష్టం అనేది మీకు పెరుగుతుంది. హయ్యర్ స్టడీస్ వాళ్ళకు, అదేవిధంగా లీగలు, కోర్టు వ్యవహారాలు ఉన్న వారికి కూడా చాలా చక్కటి మాసంగా మనము ఈ మాసాన్ని చూడవచ్చు. ఇది ముఖ్యంగా మీకున్నటువంటి పాజిటివ్గా మనం చెప్పవచ్చు. అయితే ఏ విషయాల్లో జాగ్రత్త పడాలో అది కూడా చూసినట్టయితే, కాస్త మీన రాశిలో శని ఉండడం కాబట్టి పని ఒత్తిడి పెరిగేటటువంటి అవకాశాలు మిథున రాశి వారికి కనిపిస్తున్నాయి. బాధ్యతలు కాస్త భారంగా ఉండేటటువంటి అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అయితే ఫలితాలు అనేవి కాస్త ఆలస్యం అవుతాయి. ఆలస్యం అవడం అనేది కూడా కాస్త కనిపించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కాస్త ఫోకస్ చేయండి, పేషెన్స్తో ఉండండి. తద్వారా చక్కటి ఫలితాలు మిథున రాశి వారికి ఈ మాసంలో కలుగుతాయి. తొందరపాటుతనంగా ఉండకండి. తొందరపాటుతనం వల్ల సమస్యలు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఓపికతో ఉండడము, లాంగ్ టర్మ్స్ ప్లానింగ్ చేయడము, స్కిల్స్ అప్గ్రేడ్ పై ఫోకస్ పెట్టడము, అదేవిధంగా మాటలు ఆలోచించి మాట్లాడము, ఇవి మిథున రాశి వారికి ఈ మాసంలో మీరు పాటించవలసినటువంటి ముఖ్య సూచనలుగా మనం చెప్పవచ్చు. ఇవి స్థూలంగా మీకున్నటువంటి ఈ మాసంలో రాశి ఫలితాలు. అన్ని రాశుల వారు ఈ మాసంలో తీసుకోవాల్సినటువంటి పరిహారాలు గురించి కనుక ఒకసారి చూసినట్టయితే, ముందుగా మేషరాశి వారు పాటించవలసినటువంటి పరిహారాలు ఈ ఫిబ్రవరి మాసంలో ముఖ్యంగా ప్రతి శనివారము నల్లటి నువ్వులు లేదా నల్లని వస్తువులు దానం చేయడం వల్ల వీరికి చక్కటి ఫలితాలు ఈ మాసంలో కలుగుతాయి. అదేవిధంగా కనీసం వారానికి ఒకసారైనా సరే గణపతిని ఆరాధించడం వల్ల వీరికి మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ మాసంలో మేషరాశి వారికి కలుగుతున్నటువంటి అయోమయ పరిస్థితులు, అదేవిధంగా పిల్లలకు సంబంధించినటువంటి ఇబ్బందుల నుంచి మీరు అధిగమించగలుగుతారు. చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా ఈ మేషరాశి వారు ప్రతిరోజు 12 సూర్య నమస్కారాలు కనుక చేసినట్టయితే వీరికి చక్కని పరిహారాలుగా ఈ మాసంలో ఉంటుంది. ఇక వృషభ రాశి వారు పాటించవలసినటువంటి పరిహారాలు కనుక చూసుకున్నట్టయితే, వృషభ రాశి వారు ముఖ్యంగా రాహుకు సంబంధించినటువంటి శాంతి చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి. దుర్గామాతను ఈ మాసంలో ఆరాధించడం వల్ల మీకు అనుకున్నటువంటి పనులు నెరవేరుతాయి. ఏదైతే ప్రతికూలత ఉందో ఆ ప్రతికూలత తొలగిపోతుంది. అదేవిధంగా శనివారం రోజు
మీకు నువ్వుల నూనెతో చేసినటువంటి నువ్వుల నూనెతో దీపాన్ని కనుక వెలిగించినట్టయితే మీకు శనీశ్వరుని వద్ద చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. అదేవిధంగా గురువారం రోజు పసుపు లేదా శనగపప్పును దానం చేయడం వల్ల కూడా చక్కటి ఫలితాలు ఈ మాసంలో వృషభ రాశి వారికి కలుగుతాయి. ఇక చూసుకున్నట్టయితే మిథున రాశి వారికి ఈ మాసంలో పాటించవలసినటువంటి అంటే ఫిబ్రవరి 2026లో పాటించవలసినటువంటి పరిహారాలు కనుక చూసుకున్నట్టయితే ప్రతి శనివారము హనుమంతుణ్ణి ఆరాధించడం వల్ల హనుమాన్ చాలీసా పఠించడం వల్ల చక్కటి ఫలితాలు మిథున రాశి వారికి కలుగుతాయి. అదేవిధంగా ప్రతి బుధవారం రోజు మీరు ఏదైనా దానం చేయదలుచుకుంటే బుధవారం రోజు పచ్చి పెసర్లు దానం చేయడం లేదా ఆకుకూరలు దానం చేయడం వల్ల కూడా చక్కటి ఫలితాలు ఈ మిథున రాశి వారికి ఈ మాసంలో కలుగుతాయి. ఇక కర్కటక రాశి వారు ఈ మాసంలో పాటించవలసినటువంటి పరిహారాలు ఫిబ్రవరి మాసంలో చూసినట్టయితే గురువారం రోజు మీరు దత్తాత్రేయుని ఆరాధించడం వల్ల ఈ కర్కటక రాశి వారికి ఈ మాసంలో చక్కటి ఫలితాలు కలుగుతాయి. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గి మనశ్శాంతి అనేది పెరుగుతుంది. అదేవిధంగా రాహుకు సంబంధించినటువంటి పూజలు చేసుకోవడం వల్ల కూడా కర్కటక రాశి వారికి చక్కగా ఉంటుంది. దుర్గామాతను ఆరాధించండి, తద్వారా మంచి ఫలితాలు కర్కటక రాశి వారికి ఈ మాసంలో కలుగుతాయి. ఇక సింహరాశి వారికి ఈ మాసంలో పాటించవలసినటువంటి పరిహారాలు కనుక చూసుకున్నట్టయితే సింహరాశి వారు ముఖ్యంగా కేతుకు సంబంధించినటువంటి పరిహారం చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి. గణపతిని ఆరాధించడం వల్ల ఈ మాసంలో మీకు అనుకున్నటువంటి పనులు నెరవేరుతాయి. అదేవిధంగా శనివారం కూడా నల్లని నువ్వులు లేదా నల్లని వస్తువులు దానం చేయడం వల్ల ఆకస్మికంగా కలిగేటటువంటి ఆరోగ్య సమస్యల నుంచి మనకు సింహరాశి వారు అధిగమించగలుగుతారు. ఇక చూసుకున్నట్టయితే కన్యారాశి వారు పాటించవలసినటువంటి పరిహారాలు కనుక చూసుకున్నట్టయితే ఈ మాసంలో కన్యారాశి వారు బుధవారం రోజు విష్ణు సహస్రనామం వినండి, చదవండి, తద్వారా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఈ మాసంలో మీరు అనుకున్నటువంటి పనులు నెరవేర్చుకోగలుగుతారు. అదేవిధంగా శనివారము హనుమంతుని ఆరాధించడం వల్ల కూడా ఈ మాసంలో మీకు చక్కటి ఫలితాలు కన్యారాశి వారికి కలుగుతాయి. ఆకస్మికంగా కలుగుతున్నటువంటి ఆరోగ్య సమస్యలు దూరం కావడానికి కొబ్బరికాయను దానం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు కన్యారాశి వారికి ఈ మాసంలో కలుగుతాయి. ఇక తులారాశి వారు కనుక చూసుకున్నట్టయితే తులారాశి వారు ఈ మాసంలో ఫిబ్రవరి మాసంలో పాటించవలసినటువంటి పరిహారాలు ముఖ్యంగా ప్రతి శనివారం నల్లని నువ్వులతో చేసినటువంటి నూనెతో మీరు దీపాన్ని వెలిగించినట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఆరోగ్య సమస్యలు, అప్పుల ఒత్తిడి అనేది తగ్గుతుంది. ముఖ్యంగా ఇక చూసుకున్నట్టయితే కేతువుకు కూడా మీకు శాంతి కావాలి కాబట్టి కేతుకు సంబంధించినటువంటి అంటే మీకు గణపతిని ఆరాధించడం వల్ల కూడా చక్కటి ఫలితాలు ఈ మాసంలో కలుగుతాయి. అనుకున్నటువంటి పనులు నెరవేర్చుకోగలుగుతారు. ప్రతికూలత అనేది తొలగిపోతుంది. ఇక చూసినట్టయితే మనకు వృశ్చిక రాశి వారికి కూడా ఈ మాసంలో పాటించవలసినటువంటి మనము పరిహారాలు కనుక చూసినట్టయితే వీరు ప్రతి గురువారము అన్నదానం చేసినట్టయితే చక్కగా ఉంటుంది. లేదా పసుపు దానం కూడా చేసినట్టయితే మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా రావుకు సంబంధించినటువంటి మీరు ఏదైనా పరిహారం చేసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా దుర్గామాతను ఆరాధించండి, తద్వారా చక్కటి ఫలితాలు ఈ మాసంలో మీకు కలుగుతాయి. అదేవిధంగా హనుమంతుని కూడా ఆరాధించడం వల్ల ఈ మాసంలో వృశ్చిక రాశి వారికి చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇక చూసినట్టయితే ధనుసు రాశి వారికి ప్రతి శనివారము హనుమంతుని పూజించండి, హనుమాన్ చాలీసా పఠించండి, లేదా శనీశ్వరునికి నువ్వులతో చేసినటువంటి నూనెతో దీపాన్ని వెలిగించండి, చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా మీరు బుధవారం రోజు ముఖ్యంగా విష్ణు సహస్రనామం వినండి లేదా పఠించండి, తద్వారా ఈ రాశి వారికి చక్కటి అనుకూలత అనేది పెరుగుతుంది. ప్రతికూలత ఏదైతే ఉంటుందో ఆ ప్రతికూలత అనేది తగ్గుతుంది. ఇక మనము మకర రాశి వారి కనుక చూసుకున్నట్టయితే ఈ మకర రాశి వారికి ముఖ్యంగా కేతుకు సంబంధించినటువంటి పరిహారం చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు ఈ మకర రాశి వారికి కలుగుతాయి. గణపతిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు మకర రాశి వారికి కలుగుతాయి. ముఖ్యంగా మంగళవారం రోజు అదేవిధంగా గురువారం రోజు గణపతిని ఆరాధించండి, తద్వారా చక్కటి ఫలితాలు మనకు మకర రాశి వారికి ఈ మాసంలో కలుగుతాయి. ఇక కుంభరాశి వారికి ఫలితాలు కనుక మనం చూసుకున్నట్టయితే కుంభరాశి వారు తొందరపాటు నిర్ణయాలు తగ్గించడానికి ముఖ్యంగా కొబ్బరికాయను దానం చేయడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి. రిస్క్ రిలేటెడ్ నిర్ణయాలు తీసుకోకుండా అకస్మాత్తుగా వచ్చేటటువంటి సమస్యలు తగ్గడానికి ముఖ్యంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా
మీరు శనీశ్వరునికి నల్లని నువ్వులతో దీపాన్ని వెలిగించడం వల్ల కూడా చక్కగా ఉంటుంది. అదేవిధంగా మనకు హనుమాన్ చాలీసా పఠించడము లేదా విష్ణు సహస్రనామాలు పఠించడం వల్ల కూడా ఈ రాశి వారికి, కుంభరాశి వారికి అనుకూలత అనేది ఉంటుంది. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారి యొక్క పరిహారాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే, ఈ మీనరాశి వారికి ముఖ్యంగా దత్తాత్రేయుని ఆరాధించండి, చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. దాదాపుగా మీనరాశి వారికి అన్ని గ్రహాలు 11వ స్థానంలోను 12వ స్థానంలోను సంచారం చేస్తున్నాయి. అయితే మీరు అదేవిధంగా రాహుకు సంబంధించినటువంటి పరిహారాలు అంటే దుర్గామాతను ఆరాధించినా కూడా చక్కటి ఫలితాలు అనేవి ఈ మాసంలో ఈ రాశి వారికి కలుగుతాయి. ఇవి స్థూలంగా మనకు ద్వాదశ రాశుల వారు పాటించవలసినటువంటి పరిహారాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.